హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ట్యాంక్ బండ్ వద్ద గణనాయకుల నిమజ్జన కోలాహలం అయితే కొనసాగుతుంది. నగర నలుమూలల నుంచి వస్తున్న గణనాథులు అయితే గంగమ్మ ఒడికి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులు పెద్ద సంఖ్యలో హుస్సేన్ సాగర్ వద్ద గణనాథుల నిమజ్జనాన్ని చూడడానికైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. నిన్నటి నుంచి కూడా భారీగా పెరిగింది గణనాయకుల నిమజ్జనం అయితే రద్దీ అని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి ఇటువైపు వచ్చే ట్రాఫిక్ ని దారి మళ్లించడం అంతా అయితే ఇది కొద్దిగా క్లియర్ గానే ఉన్నప్పటికీ కూడా మిగిలిన ప్రధాన రహదారులన్నీ కూడా ట్రాఫిక్ తో స్తంభించిపోతున్నాయి. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. కోటి మొజంజాయ్ మార్కెట్ అలాగే నాంపల్లి అసెంబ్లీ నుంచి అక్కడి నుంచి కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 20 నిమిషాలకు వెళ్లాల్సి 20 నిమిషాలు బట్టే ప్రయాణం కూడా 2 గంటలకు పైగా పడుతుంది. దీనివల్ల ట్రాఫిక్ అయితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడైతే ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం గణనాథుల నిమజ్జన కోలాహలం అయితే నెలకొంది. భారీ వాహనాల మీద తీసుకొచ్చిన విఘ్న నాయకులను అయితే గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు భక్తులు. 9 రోజులు నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు ఇవాళ పెద్ద ఎత్తున అయితే గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఇక రేపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం ప్రారంభమవుతుంది ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30-2 గంటల కల్లా అయితే ఈ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా అయితే అధికారులు చర్యలు చేపట్టారు. దాని తర్వాత బాలాపూర్ నుంచి కూడా బాలాపూర్ మహాగణపతి ట్యాంక్ బండ్ వరకు కూడా శోభాయాత్ర ఉంటుంది. దానికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడైతే సీసీ కెమెరాలతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అయితే పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఈ నిమజ్జనానికి కావచ్చు ఈ శోభాయాత్రకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు అయితే 25,000 మంది పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు యువత కేరింతలు కొడుతూ డీజే చప్పులతోటి డాన్సులు వేస్తూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం నిమజ్జనం సమయంలో అయితే మిగిలిన విగ్రహాలకి నిమజ్జనానికి అనుమతి ఉండదు కాబట్టి నిన్న 9 రోజుల తర్వాత అయితే నిన్ననే భారీగా వాహనాలు నిమజ్జనానికి చేరుకుంటున్నాయి. నిన్నటి నుంచి ప్రారంభమైన విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం అయ్యేసరికి ఈ రోజు సమయం వరకు పడుతుందన్నమాట. అయితే రేపు ఇంకా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయ్యే సమయంలో అయితే 30 నుంచి 40,000 మంది కూడా భక్తులు ఆ శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సివి ఆనంద్ కావచ్చు మిగిలిన ఉన్నత స్థాయి అధికారులంతా కూడా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అయితే సిబ్బందికి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ట్యాంక్ బండ్లో అయితే ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎవరు ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయినా రక్షించేందుకు అయితే డిఆర్ఎఫ్ వాళ్ళు కావచ్చు అలాగే గజయితగాళ్ళు కావచ్చు ఎప్పటికప్పుడు గస్తీ కాస్తూ హుస్సేన్ సాగర్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు భారీ ఎత్తున విగ్రహాలు నిమజ్జనం అవుతున్న సందర్భంలో అందులో హుస్సేన్ సాగర్లో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు ఆ యంత్రాలు అయితే తొలగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు భారీ క్రేన్ల సహాయంతో అయితే విఘ్న నాయకుల్ని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. మనం క్రేన్ నెంబర్ 7 దగ్గర ఉన్నాము. భారీ క్రేన్ సహాయంతో అయితే విఘ్న నాయకుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. 9 రోజులు పెద్ద ఎత్తున ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథులు అయితే ఇవాళ గంగమ్మ ఒడికి చేరుతున్నారు. చాలామంది చిన్నపిల్లలు సైతము కొన్ని చోట్ల మనం చూసిన పరిస్థితులు ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా కొన్ని చోట్ల గణనాయకుల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అయితే కొంచెం వెనకాడిన పరిస్థితి ఒకంత ఏడుచుకుంటూ ఉన్న దృశ్యాలను కూడా మనం ఇదివరకు చూసాము. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున అయితే యువత తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. క్రేన్ నెంబర్ 7 దగ్గర ఉన్నాము. ఈ రద్దీ కావచ్చు ఈ విఘ్న నాయకుల ఈ నిమజ్జనం కావచ్చు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. రేపు మహాగణపతి నిమజ్జనం తర్వాత అయితే ఎల్లుండి వరకు కూడా ఈ నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈరోజు సెలవు దినం కావడంతో అయితే కొద్దిగా రద్దీ తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ విఘ్న నాయకులు రోడ్లపైన తరలిస్తున్న విగ్రహాలు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అయితే దానికి సంబంధించి ట్రాఫిక్ అయితే పెద్ద ఎత్తున స్తంభించిపోయింది. దానివల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మంగళవారం రోజు విగ్రహాలు నిమజ్జనం కాకపోతే
బుధవారం వరకు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బుధవారం పని దినం కావచ్చు, ఇటు కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, కళాశాలలకు వెళ్ళే కావచ్చు, వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే సిబ్బందికి సూచించారు. మరోవైపు నిమజ్జనానికి సంబంధించి కావచ్చు, శాంతి భద్రతల పరిరక్షణకి సంబంధించి కావచ్చు, అలాగే ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమన్వయం చేసుకుంటూ పోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా శాఖాపరమైన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, క్రేన్ సహాయంతో అయితే విఘ్ననాథుల్ని గంగమ్మ ఒడికి చేరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఎల్లుండి వరకు అయితే ఇది కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. जय जय गणनायक जय गणनाथ जय जय गणनायक जय